अब अपने क़याम के 1 साल मुकम्मल होने पर मसर्रत के मौके पर यूपी फूड पार्क पिस्ता हाउस महबूब नगर अपने मुअज़्ज़िज़ ग्राहकों के लिए लेकर आए हैं एक धमाका ऑफर। जी हां, अपनी पहली सालगिरह 1 अक्टूबर को यूपी फूड पार्क और पिस्ता हाउस बेकरी के तमाम डिशेस और आइटम्स पर 10% डिस्काउंट की बड़ी छूट। फिर रहे होशियार, कीजिए इंतजार 1 अक्टूबर का। हमारी खुशियों में शामिल होकर डिस्काउंट से इस्तेफादा हासिल करें और हमारी लजीज डिशेस का लुत्फ अंदोज होकर जाएं। शहर महबूब नगर में लजीज खानों का वाहिद मरकज यूपी फूड पार्क पिस्ता हाउस महबूब नगर। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आते हैं चले जाते हैं लेकिन आवाम के लिए कुछ नहीं करते। इन ख्यालात का इजहार डॉक्टर वी श्रीनिवास गौड़ रियासती वज़ीर बराए आबकारी ने अपने कैंप दफ्तर वाक़े बहुतपुर रोड पर मुनक़िदा एक प्रोग्राम में इन्होंने मज़ीद कहा कि तेलंगाना हुकूमत पसमानदा तबक़ात की तरक्की के लिए कई एक इक़दाम किए हैं। इनकी माशी तरक्की के लिए इनके रिवायती रोज़गारों को तक़वियत देने के लिए 1 लाख रुपये की माली इमदाद की जा रही है, जबकि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी एक BC होने के बावजूद BC तबक़ात के लिए कुछ नहीं किया। डॉक्टर गौड़ ने मज़ीद कहा कि अक़लियतों की माशी तरक्की के लिए भी अक़लियती मालियाती कॉरपोरेशन के तहत 100% सब्सिडी की माली इमदाद दी जा रही है। इस प्रोग्राम में वज़ीर मौसूफ़ के हाथों 11 BC इस्तेफ़ादा कुनिंदगान में और 23 मुस्लिम इस्तेफ़ादा कुनिंदगान में 1 लाख मालियाती इमदाद के चेक्स की तक़सीम अमल में लाई गई। इस प्रोग्राम में अब्दुर्रहमान मुज़म्मिल सदर नशीन ज़राई मार्केट कमेटी, ख्वाजा फ़याज़ुद्दीन अनवर पाशा रुकन वक्फ़ तहफ़्फ़ुज़ कमेटी व दीगर मौजूद थे। జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ మైనారిటీ లోను అదే విధంగా BC బంద్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మైనారిటీలకు, ఎస్సీలకు, BCలకు, ఓసీలకు, రైతులకు ప్రతి ఒక్కరికి ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగడానికి, సమాజంలో అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త స్కీములతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ముందంజలో ఉంది. ఈరోజు ఏ ప్రాంతం చూసినా అభివృద్ధి, ప్రతి ఇంట్లో ఏదో సంక్షేమ పథకం. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం నిలబడింది. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ఇలా ప్రధానమంత్రి గారు వస్తున్నారు. 10 ఏళ్లలో 3 సార్లు తెచ్చుకోబట్టి పాలమూరు జిల్లా ప్రాజెక్ట్ ఇస్తానని అంటాడు, మొత్తం వెళ్ళిపోయాడు. మళ్ళీ 3 సార్లు వచ్చి దాని మీద రూసే లేదు. ఒక పైసా ఇస్తాము, ప్రాజెక్టులో నీళ్ళు తీసుకొస్తాము, జాతీయంలో కలిగిస్తాము, ఏది లేదు. కేవలం విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ అవసరాల గురించి ఈ జిల్లాను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప జిల్లాను బాగు చేయాలనేది ఎక్కడ అజెండా లేదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే కార్లకి తొక్కిచ్చారు, రైతుల మీద దాడులు చేసారు. తెలంగాణ లాంటి రైతు బంధు పథకం కావాలని అంటే ఎక్కలేదు, దళిత బంధు వాళ్ళంటే ఎక్కలేదు, BC బంధు పథకం ఎక్కలేదు, మైనార్టీలకు 100% సబ్సిడీ ఎక్కలేదు. ఇలా దేశంలో ఎక్కలేని పథకాలు తెలంగాణ తీసుకొచ్చి మనం ఇస్తున్నాం. కనుక లబ్ధిదారులు ఆలోచన చేయాలి. ఈ 2 నెలలు అప్రమత్తం ఉండాలి. ఈ మారిన స్వచ్ఛమైన పాలనని ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక మీరే ఈ మహిళలను కాపాడుకోవాలి, మీరే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. కులం పేరుగా, మతం పేరుగా చాలా మంది రాజకీయాలు చేసి మనం చిన్నాభితం చేసి ఇలా కేసీఆర్ గారు అందరి వాడు, మా ప్రభుత్వం అందరి ప్రభుత్వం, సెక్యులర్ ప్రభుత్వం. కనుక లబ్ధిదారులు అందరూ కూడా ప్రజలకు తెలియజేసి ఈ రోజు మామూలుగా బతుకుతున్నాం. చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లు వస్తాయి, రైతు దున్నుతాడు, పంటలు పడుతుంది. మనందరం కూడా ప్రభుత్వానికి చేతులు ఇవ్వాలని చెప్పి ఈ 2 నెలలు దీక్ష పోయి ప్రతి ఒక్కరు అదే పనిలో ఉండాలని చెప్పి ముఖ్యంగా నాయకులు అనుగుణంగా తిరగకుండా, హైదరాబాద్ చుట్టూ తిరగకుండా నాయకుడు ఈ సమయంలో ప్రజలలో ఉండి పేరు తేవాలి. తిరుగుతున్నప్పుడు నిలవాలి. గ్రూపులు కట్టి విభజించి 10 గ్రూపులు 10 మంది కలిపి గ్రూపులు కట్టుకుంటే పార్టీకి చెడ్డ పేరు ఇస్తే అది మీ ఎదుగుదలకు కథమైపోతుంది, గుడ్డలు పెట్టవుతుంది. ఎవరు కలుపుకొని ప్రజల్లో